పోలవరం ప్రాజెక్టులో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి పాలన అనుమతి లభించింది. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ స్థానంలో కొత్తగా 63,656 మీటర్ల మేర సమాంతర డయాఫ్రమ్ వాల్ ను నిర్మించేందుకు 990 కోట్ల వ్యయమవుతుందని ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ నరసింహమూర్తి సమర్పించిన అంచనాకు రాష్ట్ర జల వనరుల శాఖ ఆమోదం తెలిపింది. గతంలో నిర్మించినటువంటి డయాఫ్రమ్ వాల్ కి 446 కోట్ల వ్యయమైంది. అయితే 2020లో వరదలకు ఇది దెబ్బతినడంతో 29,585 మీటర్ల మేర మరమ్మతులు చేసేందుకు గాను 393.32 కోట్లకు డ్యామ్ డిజైన్ ను రివ్యూ ప్యానెల్ ఆమోదించింది. ఇక పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, వీటిగా పోలవరం ప్రాజెక్టులో కొత్త డయాఫ్రమ్ వాల్కి సంబంధించి పాలనా అనుమతులను ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే గతంలో ఉన్న డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడంతో దాని స్థానంలో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికీ అనుమతులు ఇస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ అది అధికారికంగా మాత్రం ఈ రోజే ఉత్తర్వులు జారీ చేస్తుంది. అయితే ఈ డయాఫ్రమ్ వాల్కి సంబంధించిన 990 కోట్ల రూపాయల వ్యయం కూడా ఖచ్చితంగా ఏవైతే నిర్మాణ వ్యయానికి సంబంధించిన నిర్మాణ పనులకు సంబంధించిన వ్యయం ఉందో ఇవి కూడా కేంద్రం నుంచి కూడా ఖచ్చితంగా వచ్చే విధంగా ఈ ఉత్తర్వుల్లో మంజూరు